ఫోటోసింథసిస్ మీద కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు. ఓకే, రేపు డిఎస్సి ఎగ్జామ్ లో ఏమేమి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అంటే ఎవరెవరు ఫస్ట్ సైంటిస్టులు ఎవరు అంటే వాన్ హెల్మెంట్ ఫస్ట్ ఆయన. ఈ వాన్ హెల్మెంట్ వీ నో వెరీ వెల్ అబౌట్ వాన్ హెల్మెంట్. ఓకే, వాన్ హెల్మెంట్ ఈయన ఏం చేశాడు అంటే విల్లో ప్లాంట్, మన క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తారు కదా విల్లో ప్లాంట్, ఆ ప్లాంట్ ని ఒక 5 సంవత్సరాల పాటు దాని మీద అబ్జర్వేషన్ చేశాడు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ మొక్కను నాటేటప్పుడు దాని యొక్క మాస్, దాని యొక్క క్యాలిక్యులేషన్స్, దానిలో ఉన్న కొలతలన్నీ తీసుకొని 5 years తర్వాత కూడా మళ్ళీ దాని మీద అబ్జర్వేషన్ చేశారు. అప్పుడు ఏం గమనించాడు అంటే మొక్క మాస్ అయితే పెరిగింది కానీ అది ఏ మట్టిలో అయితే ఉందో ఆ మట్టిలో మార్పు అనేది రాలేదు, ఆ మట్టి యొక్క మాస్ లో ఏ మార్పు రాలేదు. అంటే మొక్కలు పెరగటానికి ఇంకొక యాక్సెసరీ అంటే అదనపు సబ్స్టెన్స్ ఏదో మొక్క తీసుకుంటుంది అని ఆయన దాని మీద ఒక లైన్ ఇచ్చాడు అనమాట. అంటే ఆ అదనపు సబ్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ వాటర్ అనమాట. ఇది ఫస్ట్ వ్యక్తి ఈ ఫోటోసిన్సిస్ మీద ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే వాన్ హెల్మెంట్. నెక్స్ట్ ఆయన ఎవరు అంటే సిబి వ్యాన్ నీల్. ఈ సిబి వ్యాన్ నీలు ఏం కనుక్కున్నాడు అంటే ఈయన ఈక్వేషన్ ఫర్ ఫోటోసిన్సిస్, ఫోటోసిన్సిస్ కి ఈక్వేషన్ ని ఆయన ఈక్వేషన్ వచ్చేటప్పటికి CO2 + 2H2O gives rise to CH2O plus H2O plus oxygen. ఇది సిబి వ్యాన్ నీల్ యొక్క ఈక్వేషన్. దాంతో పాటు ఆయన ఇంకొక ప్రయోగం కూడా చేశారు. అదేంటి అంటే సల్ఫర్ బ్యాక్టీరియాల మీద ఈయన ప్రయోగాలు చేశారనమాట. సిబి వ్యాన్ నీల్ అని ఆయన ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆల్సో ఈ వర్క్డ్ ఆన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకేనా. నెక్స్ట్ వన్ రాబర్ట్ హిల్. రాబర్ట్ హిల్ ఈయన ఏం కనుక్కున్నారు అంటే ఈయన హిల్ రియాక్షన్ ని కనుక్కున్నారు. హిల్ రియాక్షన్ అంటే ఏంటి? అదే మనం నీటి కాంతి విశ్లేషణ, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం కదా. ఫోటోలైసిస్ అంటే ఏంటి? క్లోరోఫిల్ మాలిక్యూల్ వెళ్ళి ఎవరిని వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ చేసి H+ అయాన్స్ OH- అయాన్స్ ని విడుదల చేస్తుంది. దీన్ని ఫోటోలైసిస్ అంటారు. ఇది ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ హిల్ కనుక్కున్నారు. అంటే నీటి అణువు నుంచి ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతుందని ఆయన కనుక్కున్నారు అనమాట. నీటి అణువు విచ్ఛిన్నం చెందటం వల్ల ఆక్సిజన్ విడుదల అవుతుందని చెప్పింది ఎవరు అంటే రాబర్ట్ హిల్ అన్నమాట. నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ జాన్ ఇంజన్ హౌస్. జాన్ ఇంజన్ హౌస్. ఈయన జాన్ ఇంజన్ హౌస్ ఫాదర్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈయన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏం కనుక్కున్నారు ఈయన? జాన్ ఇంజన్ హౌస్ ఏం కనుక్కున్నారు అంటే ఈయనేమో వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవడం వల్ల ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతుందని కనుక్కుంటే ఈయన ఏం చేశారు అంటే లైట్ వల్ల, లైట్ అంటే ఎవరు? సూర్యరశ్మి వల్ల ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతుంది ఫోటోసిన్సిస్ లో అని కనుక్కున్నారన్నమాట. సూర్యరశ్మి వల్ల ఆక్సిజన్ ఇవాల్వ్ అవుతుంది అని కనుక్కున్నది ఎవరు అంటే జాన్ ఇంజన్ హౌస్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని కూడా అంటాము. తర్వాత ఈయన ఇంకా ఇంకోటి ఏంటి చేశారు అంటే ఇంతకు చెప్పుకున్నటువంటి హైడ్రలా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్. హైడ్రలా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ ఎవరు పెర్ఫార్మ్ చేశారు, ఎవరు చేశారు ఫస్ట్ అంటే జాన్ ఇంజన్ హౌస్ అన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సైంటిస్టులు వచ్చేటప్పటికి పెల్లెటియర్ కవెంటో. ఈ ఇద్దరు ఏం చేశారంటే ది ఎక్స్ట్రాక్టెడ్ క్లోరోఫిల్, ఆ మొక్కల్ని సేకరించి వాటి కషాయాన్ని సపరేట్ చేశారనమాట. క్లోరోఫిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే పెల్లెటియర్, తర్వాత కవెంటో. పెల్లెటియర్, కవెంటో ఇద్దరు కలిసి క్లోరోఫిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. తర్వాత క్లోరోప్లాస్ట్ ని మోల్స్ కనుక్కున్నాడు. క్లోరోప్లాస్ట్ నేమో మోల్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు అనమాట. తర్వాత డానియల్ ఐ ఆర్నాన్. ఈ డానియల్ ఐ ఆర్నాన్ ఏం చేశాడు అంటే ఈయన కనుక్కున్నది ఏంటి అంటే ఫోటోసిన్సిస్ జరిగి గ్లూకోజ్ రిలీజ్ అవుతుందని చెప్పారు, గ్లూకోజ్ విడుదల అవుతుందని చెప్పారు అనమాట. వీళ్ళు సైంటిస్టులు ఫోటోసిన్సిస్ మీద వర్కౌట్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరెవరు? వాన్ హెల్మెంట్ ఒక ఆయన, సిబి వ్యాన్ నీల్, తర్వాత రాబర్ట్ హిల్, జాన్ ఇంజన్ హౌస్, పెల్లెటియర్ అండ్ కవెంటో, మోల్, డానియల్ ఐ ఆర్నాన్. ఓకేనా. ఇంకొక ఆయన ఎంగల్మెన్ కూడా ఉన్నాడు.
ద మాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. అంటే ఏ కాంతిలో మాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ జరుగుతుందో చెప్పిన ఆయన ఎవరు అంటే ఎంగెల్మెన్ అన్నమాట. ఎంగెల్మెన్ ఏం కనుక్కున్నాడు? ఈయన ఫోటోసిన్సిస్ యొక్క మాక్సిమం రేట్ ఆఫ్ ఎక్కడ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద బ్లూ అండ్ రెడ్ రీజియన్. విబ్జిఆర్ లో బ్లూ రెడ్ రీజియన్స్ ఉంటాయి కదా, 7 కలర్స్. అందులో ఆ బ్లూ రెడ్ కలర్ల మధ్యలో రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఇస్ మాక్సిమం అని ఎంగెల్మెన్ చెప్పారనమాట. వీళ్ళు సైంటిస్టులు దేని మీద వర్క్ చేశారు? వీళ్ళందరూ ఫోటోసిన్సిస్ మీద వర్క్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు బుక్ లో వచ్చినంత వరకు నాలెడ్జ్ ఇదే అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు అంటే హైడ్రిల్లా ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఎవరు? జాన్ ఇంజన్హౌస్. లైట్ ప్రభావం లేదా సూర్యరశ్మి వల్ల ఆక్సిజన్ విడుదల అవుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ ఇంజన్హౌస్. ఓకేనా. తర్వాత ఫోటోసిన్సిస్ జరిగి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ గ్లూకోజ్ అని తెలియజేసింది డానియల్ ఐ ఆర్నాన్ అనమాట. నెక్స్ట్ వన్ హిల్ రియాక్షన్ కనుక్కుంది, ఫోటోలైసిస్ కనుక్కుంది ఎవరు? రాబర్ట్ హిల్. ఓకేనా. ఫస్ట్ గా ఫోటోసిన్సిస్ కి ఈక్వేషన్ తెలియజేసింది ఎవరు అంటే సిబి వార్నిల్. ఓకేనా. ఓకే, ఇవన్నీ కూడా ఫోటోసిన్సిస్ అన్నమాట. ఇవన్నీ స్వయం పోషక మొక్కల గురించి. మరి మొక్కల్లో పరపోషకాలు కూడా ఉన్నాయేమో కదా? ఉన్నాయి. మొక్కల్లో పరపోషకాలు అంటే పరపోషణ అసలు ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఇప్పటి వరకు చెప్పుకున్నాము. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ చెప్పుకునే ముందు పారాసైటిక్ ప్లాంట్స్ గురించి నేర్చుకున్నాం. ఈ పారాసైటిక్ ప్లాంట్స్ ఏంటి అంటే దే కెనాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. అవి మొక్కలు గ్రీన్ కలర్ ఉండదు వాటికి. కొన్నిట్లో చాలా తక్కువ మొత్తంలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అవి ఏం చేస్తాయి అంటే ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడతాయి. ఆధారపడటం అంటే ఎట్లా? దాని మీద పరాన్న జీవిగా ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని పరాన్న జీవన పోషణ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి కస్కుటా. కస్కుటాలో చాలా రకాలు ఉన్నాయి. 170 ట్వైనింగ్ స్పీషీస్ ఉన్నాయి. కస్కుటా రిఫ్లెక్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. దానిలో చాలా తక్కువ మొత్తంలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇంకొక బిట్ ఏంటి అంటే దీని మీద అవి చిన్న చిన్న హాస్టోరియాలు అనేటువంటి వేళ్ల వంటి నిర్మాణాలని అతిదేయి శరీరంలోని చొప్పించి దాని ద్వారా పోషకాలని గ్రహిస్తాయి అన్నమాట. వీటిని ఏమంటారు అంటే పరాన్నజీవ మొక్కలు. ఎగ్జాంపుల్ వచ్చి కస్కుటా. చాలా తక్కువ మొత్తంలో క్లోరోఫిల్ ఉన్న మొక్క ఏంటి అంటే కస్కుటా రిఫ్లెక్సా. మనం తెలుగులో బంగారు తీగ మొక్క అంటాం కదా, అదనమాట. ఇవన్నీ కూడా మొక్కల్లో ఉన్నటువంటి పోషణ విధానాలు. ఇప్పుడు జంతువుల పోషణ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.